సార్ ఆపరేషన్ నార్నియా పేరుతో ఇజ్రాయెల్‌లోని ఉన్న మొసాద్ అనేది ఇరాన్‌కి చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్‌లని 10 మందిని అది కూడా నిద్రపోతున్నప్పుడు చంపేసింది సార్. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయింది. సో, మొసాద్ చరిత్రలోనే ఇటువంటి ప్రయోగం చేయడం మొదటిసారని చెప్తున్నారు. అటు ఇరాన్‌కి కూడా ఇటువంటి ఒక దెబ్బ మొదటిసారిదని కూడా చెప్తున్నారు. అసలు ఎలా చంపారు? ఎందుకు చంపారు? ఈ ఆపరేషన్ నార్నియా అని పేరు పెట్టడం వెనుకన ఏమన్నా రీజన్ ఉందంటారా? మరి దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి సార్? ఆపరేషన్ ఆర్నియా పేరుతో ఇజ్రాయెల్ గవర్నమెంట్ జూన్ 13న ఇరాన్‌లో చాలా మందిని చంపారు. అందులో ఇప్పుడు ప్రధానంగా ఒక వార్త బయటకొచ్చింది. అదేందంటే న్యూక్లియర్ సైంటిస్ట్‌లను, ఇరాన్‌లో ఉండే న్యూక్లియర్ సైంటిస్ట్‌లను మొత్తం 10 మందిని ఒకేసారి అంటే 10 మంది ఒక దగ్గర పడుకోరు గదా! 10 మంది వేరే వేరే టౌన్‌లలో, వేరే వేరే చోట, వేరే వేరే ఇండ్లల్లో పడుకుంటారు. వాళ్ళందరినీ ఒకే టైంలో లేపేశారు. ఇది ఫస్ట్ టైమ్ అన్నమాట. ఇరాన్ చరిత్రలో గాని, లేకపోతే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ చరిత్రలో గూడా ఇలా ఒకేసారి ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం ఫస్ట్ టైమ్ అన్నమాట. దాంతో పాటుగా టాప్ మిలిటరీ అధికారులను లేపేశారు. ఇటు ఇరాన్‌లో 2 రకాల మిలిటరీలుంటాయి. ఒకటి కన్వెన్షనల్ ఆర్మీ, రెండోది ఐఆర్‌జీసీ. ఐఆర్‌జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారన్నమాట. దానికి సంబంధించి ఒక 10, దీంట్లో ఒక 10 మందిని లేపేశారు. అట్లాగే ఇంటెలిజెన్స్ ఉంటది గదా! వాళ్ళకి కూడా ఇరాన్‌కి కూడా ఒక ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ఉంటది. దాంట్లో గూడా ఒక 10 మందికి పైన లేపేశారు. ఇదంతా కూడా కోఆర్డినేటెడ్‌గా జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ మాత్రం ఓన్లీ న్యూక్లియర్ సైంటిస్ట్‌లకి సంబంధించి ఆపరేషన్ నార్నియా పేరుతో ఎలా చంపారు అనే విషయాన్ని ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఛానల్ ఎన్12 అనే ఒక 2 న్యూస్ ఏజెన్సీలు బయట పెట్టాయన్నమాట. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. సో, ముందుగా వాళ్ళెలా చేశారు? దాని తర్వాత దానికి సంబంధించి ఇరాన్ ప్రతిక్రియ ఏంటి? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. సో, మామూలుగా మొసాద్ అనే సంస్థ చాలా పవర్‌ఫుల్ సంస్థ. గతంలో గూడా వాళ్ళు అడాల్ఫ్ ఐక్‌మెన్ అని, అంటే ఒకప్పుడు జూలని ఎట్లా ఈ జూస్‌ని, యూదులంటారు తెలుగులో, యూదుల్ని జర్మనీలో హిట్లర్ కాలంలో 60,00,000 మంది యూదుల్ని చంపేస్తాడన్నమాట హిట్లర్. ఆయన చాలా సిస్టమాటిక్‌గా వాళ్ళని ఏరి ఏరి చంపాడు. వాళ్ళల్లో కొంతమంది అధికారులు, అంటే టాప్ బ్యూరోక్రాట్స్ ఉంటారు. వాళ్ళు అత్యంత క్రూరంగా కొంతమందిని చంపారు. అందులో ఒకతన్ని పట్టుకోవడానికి మొత్తం మొసాదు ట్రై చేసి చివరికి అతను అర్జెంటీనాలో వేరే పేరుతో దాక్కొనుంటే 30 మంది టీము అతన్ని జాగ్రత్తగా వెంటాడి పట్టుకొనొచ్చి వాళ్ళ దేశంలో కోర్టులో ప్రవేశపెట్టి అతనికి ఉరిశిక్ష చేసి చంపేశారు. ఐక్‌మన్ అతని పేరు. అడాల్ఫ్ ఐక్‌మన్. అట్లాగే రేత్ ఆఫ్ గాడ్ అంటారు. రేత్ ఆఫ్ గాడ్ అనే ఇంకొక ఆపరేషన్ ఉంది. అదేంటంటే మీనిచ్ అనే మన స్పిల్బర్గ్ సినిమా కూడా తీశాడు. అది 1971లో జర్మనీ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ఇజ్రాయెల్ అథ్లెట్స్ వెళ్తే వాళ్ళని బ్లాక్ సెప్టెంబర్ అని పాలస్తీనా తీవ్రవాదులు 11 మందిని చంపేశారు. ఈ చంపిన వాళ్ళని వాళ్ళు వివిధ దేశాల్లోకి ఉన్నారన్నమాట. వాళ్ళని ఏరి ఏరి వెతికి చంపడానికి ఒక టీముని పెట్టారు. ఈ మొసాద్ ఏర్పాటు చేసింది. ఈ టీము వివిధ దేశాల్లో వాళ్ళని ఎలా పట్టుకొని చంపారనేది అది. సినిమా కూడా చూడొచ్చు. అది బాగుంటది. అట్లాగే 2018లో ఇరాన్‌లో న్యూక్లియర్ ఆర్కైవ్ అంటారు. అంటే న్యూక్లియర్‌కి సంబంధించి వాళ్ళ ఫైల్స్ అన్నీ ఒక 1,00,000 పేజీల ఫైల్స్‌ని దొంగిలించారన్నమాట మొసాద్ వాళ్ళు. అప్పుడే వాళ్ళకి తెలిసింది ఇరాన్‌లో న్యూక్లియర్‌కి సంబంధించి, న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ 1,00,000 పేజీలు దొంగిలించడంతో తెలిసింది. ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా మొసాద్ చేసింది. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా మొసాద్ అనేక ఆపరేషన్లు చేస్తుంది. బేసిక్‌గా ఇరాన్‌లో 3 రకాల ఆపరేషన్స్ మొసాద్ చేస్తుంది. ఒకటి సైబర్ అటాక్స్ చేయడం. అంటే హ్యాకింగ్ చేసి వాళ్ళ సిస్టమ్స్‌ని దెబ్బతీయడం. దీన్ని స్టక్స్‌నెట్ అంటారన్నమాట. వెరీ పాపులర్. స్టక్స్‌నెట్ అనే ఒక వైరస్‌ని వాళ్ళ సిస్టమ్స్‌లోకి ప్రవేశపెట్టి ఆ డేటా దొంగిలించడం, వాళ్ళ సిస్టమ్స్‌ని పనిచేయనీయకుండా చేయడం, ఇది చేసింది. రెండవది వీళ్ళ సైట్‌లని, ఈ న్యూక్లియర్ సైట్‌లని సబోటేజ్ చేయడం. సబోటేజ్ అంటే ధ్వంసం చేయడం. మూడవది అసాసినేషన్ చేయడం. ఇప్పటివరకు ఇరాన్ మొత్తంగా ఇజ్రాయెల్ ఇరాన్‌లో మొత్తంగా 14 మంది టాప్ సైంటిస్ట్‌లని చంపేశారు. ఫస్ట్ వాళ్ళు చంపిన సైంటిస్టు 2020లో మొహ్సేన్ ఫక్రీజడేన్ అనే ఆయన్ని చంపారన్నమాట. ఇది కూడా ఒక రోబో స్నైపర్. స్నైపర్ మనిషి ఉన్నాడు అక్కడ. ఒక ట్రక్‌లోకి ఒక రోబో స్నైపర్‌ని పెట్టి
ఇతనున్న కారు మీదకి కాల్పులు జరిపించి చంపారన్నమాట. హై టెక్నాలజీని ఉపయోగించడం అనేది మొసాద్ ఇప్పటి నుంచో చేస్తుంది. అలాగా ఇప్పుడు ఆపరేషన్ రైజింగ్ లైన్ లో భాగంగా ఆపరేషన్ నార్నియా అనే పేరుతో నిద్రపోతున్న 10 మంది సైంటిస్టులను ఒక్కసారిగా ఎలా లేపారు అంటే, అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు? ఫస్ట్ నార్నియా అనే పేరు. నార్నియా అనేది పేరు ఏంటంటే, సిఎస్ లూయిస్ అనే ఒక రైటరు 1950 నుంచి 56కి 7 నవలలు రాశాడు. క్రానికల్స్ ఆఫ్ నార్నియా అని. ఈ మళ్ళీ అవి సినిమాలుగా కూడా వచ్చాయన్నమాట. సో ఈ నార్నియా అనేది ఏంటంటే ఒక ఊహా ప్రపంచం. ఆ ప్రపంచంలో యానిమల్స్ మాట్లాడతాయి. ఇందులో అస్లాన్ అనే ఒక లయన్ ఉంటది. అది అందరినీ కాపాడుతూ ఉంటది. అందుకని వీళ్ళు నార్నియాని ఎంచుకున్నారంటే ఇది రియల్ గా ఇలా చంపగలరా ఎవరైనా అనుకుంటారు. ఇది ఒక అద్భుతం కాబట్టి నార్నియా అనేది పేరు పెడదామని వాళ్ళు అనుకున్నారు. సో వీళ్ళు ఎలా చంపారు ఏంటంటే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఏ సైంటిస్టు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, అవన్నీ డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. ఈ డీటెయిల్స్ కొంతమంది చెప్పేది ఏమంటే, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ దగ్గర లిస్ట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొట్టేశారని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, ఇరాన్ లో 10,000 మందికి పైన మొసాద్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు ఈ డేటాని కలెక్ట్ చేసి వీళ్ళకి ఇజ్రాయెల్కి ఇచ్చారు. ఆ డేటాను పట్టుకొని, ఆ లొకేషన్స్ మొత్తం డేటాను పట్టుకొని అక్కడ పనిచేసే వాళ్ళ కోఆర్డినేషన్ తో చంపారు అని, ఒక సీక్రెట్ వెపన్ ఉపయోగించి చంపారని చెప్తారు. దీని పేరు రాఫెల్ స్పైక్ అనమాట. ఈ వెపన్ పేరు. ఇది ఏంటంటే దాదాపు 39 దేశాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది వెరీ వెరీ పవర్ఫుల్. అంటే ప్రెసిషన్ అటాక్ అంటారు కదా. అంటే మనం ఎక్కడ ఏ పాయింట్ లో కొట్టమంటే, ఇప్పుడు బెడ్రూమ్ లో పోయి కొట్టాలంటే బెడ్రూమే కొడుతుంది, ఇంకా ఆ ఇంట్లో ఇంకెక్కడా కొట్టదు. సో గోడల్ని చీల్చుకెళ్ళి ఆ బెడ్రూమ్ లో పడుకుండే అతన్ని కొట్టమంటే కొడుతుంది అన్నమాట. సో అంత ప్రిసిషన్ ఉంటుంది. మామూలుగా ఇది యాంటీ ట్యాంక్ వెపన్ అంటారు దీన్ని. ట్యాంక్స్ ని, అంటే వార్ ట్యాంక్స్ ఉంటాయి కదా, యుద్ధ ట్యాంక్స్, ఆ ట్యాంకుల్ని అటాక్ చేయడం, ఆ ట్యాంకుల్లో ఉండే పర్సన్స్ ని అటాక్ చేయడం, అంత లోపలికి చీల్చుకొని వెళ్ళగలదు అనమాట ఈ వెపన్. దీన్ని ఫైర్ అండ్ పర్గెట్ అంటారు. ఫైర్ అండ్ పర్గెట్ అంటే అంత అక్యురసీ ఉంటుంది అనమాట, కొట్టేసి ఇది చేస్తుంది. రెండోది, ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, రిమోట్ లో మనం ఆపరేట్ చేయొచ్చు. రెండోది, దానికి సెట్టింగ్స్ చేసేస్తే ఆ లొకేషన్ లో ఆ టైమింగ్కి వెళ్ళి కొట్టేస్తుంది. అందుకనే ఫైర్ అండ్ ఫర్గెట్ అన్నారు. మనం ఇంకా రిమోట్ గా కూడా ఆపరేట్ చేయాలన్నమాట. అయితే అక్కడున్న ఇరాన్ లో ఉండే ఈ ఇంటెలిజెంట్ మొసాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏం చేశారంటే, ఇరాన్ లోనే కొంతమందిని తమ ఏజెంట్ గా మార్చుకొని వాళ్ళ ద్వారా ఈ ఈ ఇప్పుడు నేను చెప్పిన రాఫెల్ స్పైక్ ని అక్కడికి తీసుకెళ్లారు. ఈ రాఫెల్ స్పైక్ అనేది ఇజ్రాయెల్లోనే రాఫెల్ డిఫెన్స్ కంపెనీ ఉందన్నమాట. ఆ కంపెనీ తయారు చేసిన ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్. సో దీన్ని వాళ్ళు అన్ని చోట్ల ముందుగానే అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళకి లోకల్ గా అక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి. సో అరేంజ్ చేసుకొని టైమింగ్స్ ఫిక్స్ చేసుకున్నారు. వివిధ లొకేషన్లో ఫిక్స్ చేసేసారు. టైమింగ్స్ ఫిక్స్ చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒకే టైమింగ్ ఫిక్స్ చేసి, కోఆర్డినేషన్ ఒకే టైమింగ్ లో అది అన్నిటికీ వెళ్ళింది. ఒక 9 మందిని ఒకేసారి చంపేయగలరు. ఒక అతనిది మాత్రం ఫెయిల్ అయింది. మళ్ళీ రెండో అటెంప్ట్ లో అతను కూడా చంపేశారు అనమాట. వీళ్ళు టాప్ 10 న్యూక్లియర్ సైంటిస్టులు. వీళ్ళని చంపడంలో ఉద్దేశం ఏంటి అంటే, బేసిక్ ఏంటంటే న్యూక్లియర్ బ్రెయిన్స్ ని అటాక్ చేయాలి. ఇందులో దాదాపు 3 వెరీ 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 సీనియర్స్ అనమాట. ఫ్రయదుద్దీన్ అబ్బాసి, ఈయన న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్. మెహదీ తెహరాన్చి, ఈయన ఫిజిషియన్, ఫిజికల్ ఎక్స్పర్ట్ ఈయన. తర్వాత అక్బర్ జదే, ఈయన వచ్చి కెమికల్ ఎక్స్పర్ట్. వీళ్ళు 3 టాప్ అనమాట. వీళ్ళు 3 కూడా ఇందాక నేను చెప్పాను కదా, 2020లో ఫస్ట్ న్యూక్లియర్ సైంటిస్ట్ చంపేశారు, మొహిసెన్ అని ఆయన్ని. ఆ మొహిసెన్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటారు అనమాట. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి ఫాదర్ లాంటి పితామహుడు. ఆయన శిష్యులు ఈ 10 మంది కూడా, ఆయన తయారు చేస్తున్నాడు. సో వీళ్ళలో బేసిక్ ఏంటంటే న్యూక్లియర్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు, తర్వాత రియాక్టర్ ఫిజిక్స్ అంటారు, రియాక్టర్స్ ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు, కెమికల్ సైన్స్ బాగా ఎక్స్పీరియన్స్ తెలిసిన వాళ్ళు, కెమికల్ సైంటిస్టులు, మెటీరియల్ సైంటిస్టులు. ఇలాగా ఈ 10 మందిని లేపేయడం వల్ల ఏమవుతుందంటే,
వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు టాప్ 10 లేసిపోయినాక మిగతా వాళ్ళు నాలెడ్జ్ పెంచుకోవాలి. వాళ్ళకి అనుభవం లేదు. టైం పడుతుంది. అది వీళ్ళ గోల్ అన్నమాట. అంటే ఒకదాన్ని ధ్వంసం చేసినా వాళ్ళు తయారు చేసుకున్న మెటీరియల్ అయితే బ్రెయిన్‌ని తయారు చేయాలంటే అంత ఈజీ కాదు కదా! వీళ్ళొక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు తయారై ఉంటారు. కొత్తోళ్ళు ఈ ప్లేస్‌లోకి రావడానికి మళ్ళీ కనీసం 1, 2 ఇయర్స్ పడతది గదా! అనేది వాళ్ళ గోల్ అన్నమాట. అంటే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని వీలైనంత లేట్ చేయడం అనేది ప్రధానంగా ప్రోగ్రామ్. రెండవది ఆహ్, ఒక సైకలాజికల్ వార్‌ఫేర్ అన్నమాట. సైకలాజికల్‌గా వాళ్ళని దెబ్బతీయడం. అంటే నీ దేశంలోకొచ్చి అదేదో బాలకృష్ణ డైలాగ్ ఉందే, అలాగా నీ నట్టింట్లోకొచ్చి, నీ అడ్డాలోకొచ్చి నేను చేయగలుగుతాను దమ్ముంటే ఆపురా అని. అలాగా వాళ్ళు ఒక ఛాలెంజ్ విసరడం. ఇరాన్‌లో ఉండే ఒక భద్రతలో ఉండే న్యూక్లియర్ సైంటిస్ట్‌లకే భద్రత లేకపోతే ఇంకెవరికి భద్రత ఉంటది? ఒక టాప్ మిలిటరీ చీఫ్‌కే భద్రత లేకపోతే ఇంకెవరికుంటది? అంటే వాళ్ళనుకుంటే ఇరాన్ ప్రెసిడెంట్‌నైనా గూడా చంపేయగలరు. అందుకనే ట్రంప్ జెప్పాడు, నేననుకుంటే చంపగలం మేము. మాకు తెలుసు నువ్వెక్కడున్నావని. కాబట్టి ఆ స్థాయిలో అంటే నీ దేశంలో ఎక్కడున్నా దాక్కున్నా లేదా ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మేమనుకుంటే లేపేస్తాము అన్న ఒక సిగ్నల్‌ని పంపించడం వల్ల ఏమవుతుందంటే, నిరంతరం భయంలో ఉంటారు. కొత్త వాళ్ళు ఈ ప్లేస్‌లోకి రావడానికి భయపడతారు. ఇంకొక సైంటిస్ట్ తయారు కావడానికి భయపడతారు. అసలు స్టూడెంట్సే ఫిజిక్సు, ఈ న్యూక్లియర్ సైన్స్ చదవాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి అనేది వీళ్ళ ఉద్దేశం. కానీ ఇరాను వీటన్నిటిని తట్టుకొని నిలబడుతుంది. ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒకవేళ వీళ్ళని చంపితే ఏముంది? ఇరాన్‌కి రష్యా హెల్ప్ చేస్తుంది. రష్యా సైంటిస్ట్‌లొస్తారు. ట్రైనింగ్ ఇచ్చేసిపోతారు. లేకపోతే ఆ ఫార్ములాలు అవన్నీ వీళ్ళకి నేర్పిస్తారు. ఉత్తర కొరియా నుంచొస్తారు. చైనా నుంచొస్తారు. పాకిస్తాన్ నుంచొస్తారు. న్యూక్లియర్ బాంబులున్న చాలా దేశాలు వీళ్ళకి ఆల్రెడీ హెల్ప్ చేసే దేశాలు కనీసం ఈ 4 అయితే ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ అనుకున్న టార్గెట్ అయితే నెరవేరదు. ఓన్లీ సైకలాజికల్ వార్‌ఫేర్ మాత్రమే నెరవేరుతది తప్ప, వీళ్ళని చంపేసినంత మాత్రాన న్యూక్లియర్ ప్రోగ్రామ్ నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే న్యూక్లియర్ బాంబ్‌ని ఆపలేరు అనేది చాలామంది చెప్తున్న విషయము. దీనికి ఇరాన్ ఏం చేస్తుందంటే, దాదాపు 700 మందిని చంపేసిందనమాట ఈ 12 రోజుల్లో ఒక లెక్క ప్రకారం. ఈ రోజు గూడా ముగ్గురిని ఉరితీసింది. ఏది మొసాద్ ఏజెంట్లని. మొసాద్ ఏజెంట్లు గావచ్చు, వాళ్ళకి సహాయం చేసినోళ్ళు గావచ్చు. ఇడ్రిస్ అలీ, అజాద్ అనే ఒకతన్ని, రసూల్ అనే ఒకతన్ని ముగ్గురిని ఈరోజు ఉరిమా అనే ఒక జైల్లో ఆహ్, వాళ్ళని ఉరితీసేశారు. ఈ 13వ తేదీ నుంచి ఇప్పటి వరకు 700 మందిని ఉరితీశారని ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ రాసింది. అదెంత నిజమో మనకు తెలీదు గానీ, ఎందుకంటే ప్రపంచంలో ఉరి శిక్షలు ఫస్ట్ నంబర్ 1 వచ్చి చైనా అనమాట. చైనా ఎక్కువ మందికి ఊరేస్తుంటది. నంబర్ 2 వచ్చి ఇరాన్ అనమాట వరల్డ్‌లోని. ఇది హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పిన విషయం. కాబట్టి 7 మందిని ఈ 12 రోజుల్లో చంపుండొచ్చు కదా! అంటే చంపుండొచ్చు ఇరాన్. ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళ దేశంలో ద్రోహం చేసినోళ్ళని దానివల్ల ఏమైంది ఇప్పుడు దాదాపు 1000 మందికి పైన చనిపోయినారు వాళ్ళు. ఒక 5,000 మందికి పైన సీరియస్‌గా గాయపడ్డారు. ఒక దేశమే అతలాకుతలమైపోయింది గదా! ద్రోహం వల్ల. కాబట్టి ఆ ద్రోహాన్ని క్షమించమని జెప్పి ఇప్పటివరకు 700 మంది అందులో మహిళలు గూడా ఉన్నారు. ఈ మొసాద్ ఏం చేస్తుందంటే చాలా మంది మహిళలను కూడా ఏజెంట్లుగా తయారు చేస్తుందనమాట. వాళ్ళు డాక్టర్లుగా, క్లర్కులుగా లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్లుగా రకరకాలుగా వృత్తుల్లో సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇచ్చుంటారు. ఎలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, సైకలాజికల్‌గా ఎవరిని ఎలా మానిప్యులేట్ చేయాలి, ఇవన్నీ గూడా వాళ్ళకి ట్రైనింగ్ గూడా మొసాద్ చాలా ఇస్తుందనమాట. అంటే ప్రపంచంలోనే మొసాద్ అనేది ఒక రకంగా సీఐఏ కంటే గూడా నంబర్ 1 ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా చెప్తారు. అదిప్పుడు ఇరాన్ సైంటిస్టులని ఆపరేషన్ నార్నియా పేరుతో నిద్రలోనే లేపేశారనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వార్త. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్.